అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అమెరికా ప్రభుత్వం చేపట్టిన ఒకే ఒక్క చట్టపరమైన నిర్ణయం ఆ దేశంలో నివసిస్తున్న 10 లక్షల మందికి పైగా విదేశీ కార్మికుల జీవితాలను గందరగోళంలోకి నెట్టేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆధారంగా దశాబ్దాలుగా మానవతా దృక్పథంతో అందిస్తున్న తాత్కాలిక రక్షణ నివాస హోదాను రద్దు చేయడానికి శ్వేత సౌధం సిద్ధమైంది. నిర్మాణ రంగం, వైద్య సంరక్షణ వ్యవస్థలను ఏళ్ల తరబడి నడిపిస్తున్న ఈ శ్రామిక శక్తి దూరం కానుండటంతో అమెరికా పారిశ్రామిక రంగాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమగ్ర పరిణామాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అమెరికా రాజధానిలోని పార్లమెంటు భవనం, సైనిక ప్రధాన కార్యాలయం, జాతీయ స్మారక ప్రదేశాల పునర్నిర్మాణ పనుల్లో హెతి, ఎల్ సాల్వడార్ దేశాలకు చెందిన కార్మికులు కీలక పాత్ర పోషించారు. అలాగే ఫ్లోరిడా, న్యూయార్క్ వంటి ప్రధాన రాష్ట్రాల్లోని వృద్ధాశ్రమాల్లో, ఆస్పత్రుల్లో నర్సులుగా సేవలు అందిస్తున్నారు. 1990లో ప్రారంభమైన ఈ తాత్కాలిక రక్షణ పథకం కింద 40% పైగా వలసదారులు అక్కడి కార్మిక వ్యవస్థలో భాగమయ్యారు. అయితే అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ఈ పని అనుమతుల రద్దు ప్రక్రియ వేగవంతమైంది. మొదటి విడతలోనే సుమారు 3.5 లక్షల మంది హెతి పౌరులు తమ చట్టబద్ధమైన ఉద్యోగాలు కోల్పోనున్నారు. సొంత దేశాల్లో అంతర్యుద్ధాలు, భూకంపాలు వంటి దారుణ పరిస్థితులు ఉన్నప్పుడు విదేశీయులకు తాత్కాలికంగా ఆశ్రయం ఇవ్వడమే ఈ పథకం అసలు ఉద్దేశం. కానీ 15-20 ఏళ్లుగా ఈ పథకాన్ని నిరంతరం పొడిగిస్తూ పోవడం వల్ల ఇది శాశ్వత వలసలకు రహదారిగా మారిందని ప్రస్తుత అమెరికా పాలకవర్గం తీవ్రంగా విమర్శిస్తోంది. చట్ట నియమాలను కఠినంగా అమలు చేయడమే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మరోవైపు అనుభవజ్ఞులైన ఉద్యోగులను ఒక్కసారిగా తొలగిస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని అమెరికా వాణిజ్య మండలి, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పార్లమెంటుకు లేఖలు రాస్తూ తీవ్ర నిరసన తెలుపుతున్నారు. విదేశీ కార్మికుల తొలగింపు వల్ల పనుల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని, స్థానికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఓహియో, ఫ్లోరిడా రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. కానీ రక్షణ హోదా పొడిగింపు కోసం ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అత్యవసర బిల్లును పార్లమెంట్లో అధికార పక్షం అడ్డుకుంది. మరోవైపు అమెరికాలోనే జన్మించిన తమ పిల్లలను, ఇళ్లను, వ్యాపారాలను వదిలి వెళ్లడం ఈ విదేశీయులకు సాధ్యపడటం లేదు. దాదాపు 20 ఏళ్లుగా అమెరికా నిర్మాణానికి రక్తం ధారపోసిన తమను ఉన్నపళంగా వెనక్కి పంపాలని చూడటం తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తోందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం వద్ద వలసదారుల నివాస చిరునామాలు, వివరాలు ఉండడంతో ఫెడరల్ అధికారులు వారిని సులువుగా గుర్తించి స్వదేశాలకు పంపించే అవకాశం ఉంది. ఇప్పటికే హెతి వంటి దేశాలకు ప్రతి నెల ప్రత్యేక విమానాల్లో వందలాది మందిని తిప్పి పంపుతున్నారు. ముఠాహింస, ఆకలి చావులు, ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న సొంత దేశాలకు వెళ్లడం అంటే మరణముఖంలోకి వెళ్లడమేనని బాధితులు భయపడుతున్నారు. విదేశీ కార్మికుల నిష్క్రమణతో స్థానిక వ్యాపారాలపై, భవన నిర్మాణాలపై, ఆస్పత్రుల నిర్వహణపై పడే ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.